పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో సారాంశం కూడా అదే అని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. యుద్ధం ఎప్పుడు సంపదను సృష్టించదు. అదేం డెవలప్మెంట్ మోడల్ కానే కాదు. యుద్ధం ఎప్పుడు సంపదను సృష్టించదు. కేవలం శ్మశానాలను మాత్రమే నిర్మిస్తుంది. శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలని నిర్మిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం ఎప్పుడు సంపదను సృష్టించదు. కేవలం శ్మశానాలను మాత్రమే నిర్మిస్తుంది. ఫిబ్రవరి 24, 2022లో ఆధునిక మానవ చరిత్రలో ఒక చీకటి రోజు ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంత స్థాయిలో జరిగినటువంటి అతిపెద్ద యుద్ధం. సుమారుగా 4 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూ ఉంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు ఉమ్మడి యుఎస్ఎస్ఎస్ఆర్ యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ ఏదైతే ఉన్నదో విడిపోయిన తర్వాత ఉక్రెయిన్ తను ఇండిపెండెంట్గా ఏదో కార్యక్రమం చేసినది రష్యాకి ప్రత్యామ్నాయంగా తయారైంది. నాటో కూటమి ఏదైతుందో రష్యాకి ప్రచ్ఛన్న యుద్ధం టైంలో అమెరికా ఉన్నటువంటి నాటో కూటమి, రష్యాకి వ్యతిరేకంగా ఎదిగినటువంటి నాటో కూటమికి ఫ్రెండ్గా దగ్గరయ్యే కార్యక్రమాలు చేసింది. వాళ్ళు ఇక్కడ సైనిక స్థావరాలు పెడతామని అనేది కార్యక్రమం 1990 దశకం నుంచి 2022 దాకా ఇది నరాల్లో రగులుతున్నటువంటి మంటగా రష్యాకి ఉన్నది. ఈ క్రమంలో నాటోలో చేరడానికి సిద్ధమైనప్పుడు ఇంకా అసలు ఉక్రెయిన్ ఒక దేశమే కాదు, అది మా దేశంలో అంతర్భాగంగా ఉండాలని రష్యా భావించడం. మేము ఇండిపెండెంట్గా ఉన్నాం, మాది ఉక్రెయిన్ రిపబ్లిక్, మేము మా దేశాన్ని స్వతహాగా పరిపాలన చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు నాటోతో వెళ్ళడం. ఇక గుండెలకి సూటిగా తుపాకీ తోటా పెట్టినట్టుగా ఉక్రెయిన్ నాటోలో చేరితే వస్తుందని చెప్పేసి గత్యంతరం లేని పరిస్థితుల్లో యుద్ధానికి వెళుతున్నామని చెప్పేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. తుపాకీల మూత దగ్గలేదు. ఫిబ్రవరి 24, 2022 నుంచి 2026 ఫిబ్రవరి, మార్చి కూడా తుపాకీ తోటాల జగ్గలేదు. తుపాకులు మోగుతూనే ఉన్నాయి, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి, మానవత్వం ఓడిపోయింది, అభివృద్ధి వెనకడుగేసింది, అంతులోని వినాశనం కళ్ళ చూస్తుంది. సో యుద్ధం అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. దీని వెనుక కొన్ని దశాబ్దాల రాజకీయ వైరం, ఆధిపత్య పోరు, సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఇప్పటికే చెప్పినట్టుగా స్వతంత్ర దేశంగా ఎదిగినటువంటి ఉక్రెయిన్కి మా శత్రువు అయినటువంటి నాటోతోని ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి ఉక్రెయిన్ మీద ఇది రివెంజ్ అంటూ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదట కొన్ని నెలల్లో ఇది ముగుస్తుందేమనుకున్నాం. మా పాకిస్తాను ఇండియా యుద్ధం జరిగినప్పుడు, మా ఇండియా పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు అది 13 నుంచి 17 రోజులకే మళ్ళీ మధ్యయుగాల్లోకి వెళ్ళిపోతాం అని చెప్పేసి మాకు బాధేసింది. యుద్ధం చేయాలి కొన్ని అవసరాలప్పుడు భారతదేశమైనా, కానీ అది 17 రోజులకే ముగిసింది, 13 రోజులకి ముగిసింది, 17 రోజులకి ముగిసింది. సో ఇది పరిస్థితి. యుద్ధం ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల అభివృద్ధిని నాశనం చేస్తుంది. అనేక సంవత్సరాల శ్రమని, ఒక హాస్పిటల్ భవనం నిర్మించాలంటే ప్రజలు పరోక్ష పనుల మీద, ఇంకా ఇతర ధనికులు ప్రత్యక్ష పనుల మీద కట్టినటువంటి డబ్బుల్ని ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని పార్లమెంట్లోనో శాసనసభలోనో బిల్లు పెట్టి ఆమోదించిన తర్వాత దాన్ని హాస్పిటల్ నిర్మాణానికి ఎంతోమంది ఇంజనీర్లు, కార్మికులు పనిచేసి, భవన నిర్మాణ రంగ కార్మికులు పనిచేసి ఒక భవనం నిర్మిస్తే, ఆ నిర్మించిన తర్వాత దానికి సంబంధించినటువంటి మెడికల్, పారామెడికల్ సిబ్బంది నిర్మించి, దానికి సంబంధించిన స్టాఫ్ నిర్మించి, అక్కడ ఆరోగ్య వస్తువులు కల్పించి, టెక్నీషియన్స్ని పెట్టి, అదేవిధంగా అనేక పరికరాలు అమర్చి చేస్తాం. యుద్ధం వచ్చినప్పుడు ఇంత సిస్టమ్ని, ఒక యుద్ధం కొన్ని కోట్ల పని దినాల్ని, కొన్ని కోట్ల మిలియన్ డాలర్ల డబ్బుల్ని ఒక్క 5 నిమిషాల్లో డిస్ట్రాయ్ చేసి పడేస్తూ ఉంది. ఇది కేవలం ఒక హాస్పిటల్కి సంబంధించిందే కాదు, ఇది ఒక మత సంస్థల ఆలయాలకు సంబంధించిందే కాదు, ఇంకా విద్యా సంస్థలకు సంబంధించిందే కాదు, అనేక గ్రామాలు, నగరాలను కూడా విధ్వంసం చేస్తూ, నాశనం చేస్తూ వెళుతూ ఉంటుంది యుద్ధం. సో యుద్ధానికి మానవత్వం లేదు. యుద్ధానికి ధనిక పేద లేకపోవచ్చేమో, కానీ యుద్ధానికి ధనిక పేద ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మానవత్వం లేకపోతేనే వచ్చేటువంటి సమస్య. గత యుద్ధాల్లో మన పురాణ ఇతిహాసాల్లో మనం చూసుకుంటాం. అటు రామాయణం కానీ భారతం కానీ మనం యుద్ధాలు చూసుకున్నప్పుడు అటు కౌరవ పాండవ యుద్ధం కానీ,
ఇటు రామరావణ యుద్ధం కానీ కొన్ని యుద్ధ నియమాలు ఉండేవి. కానీ ఆ యుద్ధ నియమాలు పిల్లలు లేదు, హాస్పిటల్ లేదు, వాటర్ ట్యాంకులను కూడా బాలగొడుతూ చివరికి సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా బాంబింగ్ చేసి ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసి అసలు ఆ దేశాలకు స్వాతంత్రం వచ్చిన దానికంటే దీనమైనటువంటి పరిస్థితుల్లోకి యుద్ధాల వల్ల పోతున్న పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం యుద్ధాల వల్ల. సో ఇది కరెక్ట్ కాదు అనేది మనం చెప్పదలుచుకున్నాం. సో రష్యా అంతర్భాగం అనేది పుతిన్ వాదన. ఉక్రెయిన్లో అంతర్భాగం రష్యాలో అంతర్భాగం అనేది ఆయన వాదన. ఈ సామ్రాజ్యవాద ధోరణి యుద్ధానికి ప్రధాన బీజం 2014 క్రిమియాను రష్యా ఆక్రమించినప్పటి నుండి తూర్పు యుక్రెయిన్లో అశాంతి వచ్చింది. అక్కడ ఏర్పాటువాదులకు రష్యా మద్దతు ఇవ్వడం చివరికి పూర్తి స్థాయిలో యుద్ధానికి దారితీసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో సహజంగా ఆ దేశంలో వాళ్ళు నడిపే పరిపాలన కాకుండా ఇంకా డెమోక్రటిక్గా అంటే ప్రజాస్వామ్యం కదా, ఇంకా అంతకంటే విప్లవాత్మకంగా పరిపాలన జరగాలని కొన్ని వర్గాలు ప్రతి దేశంలో మనం చూస్తూ ఉంటాం. అది ఏ రూపంలోనే ఉండొచ్చు. సో వాళ్ళందరూ కమ్యూనిస్టులు అయి ఉండాలి అవసరం కూడా లేదు. ఎందుకంటే 99% మంది నాన్ కమ్యూనిస్టులే ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమాలు నడుపుతూ ఉన్నారు ఆయా దేశాల ఆయా పరిస్థితులను బట్టి. సో ఇరువైపులా కలిసి యుద్ధం వల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది. సుమారు 4.5 లక్షల మంది చనిపోయారని అధికారిక లెక్కల వల్ల తెలుస్తోంది. మనం అనధికారిక లెక్కలకు చెప్పాల్సి వస్తే 20 లక్షల మందికి పైగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇప్పటికే ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలు పూర్తిగా చిన్నాభిన్నమైనవి. విద్యుత్ కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు నేలమట్టమైనవి. సో $1 ట్రిలియన్ డబ్బు బూడిదలో పోసిన, నీళ్లలో పోసిన డబ్బు కరెన్సీ నోట్లాగా తయారైంది. ఉక్రెయిన్ పౌరులు అనేక దేశాలకి వలసలకు వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లల్ని కోల్పోవటం, పిల్లలు తల్లిదండ్రుల్ని ఒకళ్ళనో లేకపోతే ఇద్దరిని కోల్పోవటం, దానివల్ల ఆ దేశం ఒక అనాథాశ్రమం కంటే దీనంగా ఉన్నది. అనాథాశ్రమాన్ని నడిపేటువంటి ఎన్జిఓలు కానీ, అనాథాశ్రమాన్ని ప్రభుత్వం నడిపే ఎన్జిఓలు కానీ, ప్రభుత్వం నడపటం కానీ చేస్తే దానికి ఒక దిక్కు దివానం ఉంటుంది, ఒక ఫుడ్ మెనూ ఉంటుంది, ఒక షెడ్యూల్ ఉంటుంది, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. కానీ అనాథాశ్రమంలో కంటే 1,00,000 రెట్లు దీనమైనటువంటి పరిస్థితి అలా ఉక్రెయిన్ దేశంలో మనకి కనిపిస్తూ ఉంది. యుద్ధం మొదలైనప్పుడు రష్యా కేవలం కొన్ని రోజుల్లోనే కీవ్ను ఆక్రమిస్తుందని, ఆ విధంగా యుద్ధం ముగిసిద్దని చెప్పేసి మనకు అనిపించింది. కానీ ఉక్రెయిన్ చూపినటువంటి తెగువ చరిత్రలో నిలిచిపోతుంది. తూర్పు దక్షిణ ప్రాంతాల్లో రష్యా పట్టు సాధించింది. ముఖ్యంగా మారియాపోల్, సెవెరడో, నెట్స్, బాక్యాత్ వంటి నగరాలని రష్యా ఆధీనంలో తెచ్చుకుంది. అయితే ఉక్రెయిన్ తన కోల్పోయిన భూభాగాల్ని మాకు ఇస్తేనే మీతో చర్చలకు ఇస్తామని చెప్పేసి ఒక యుద్ధభూమిలాగా డెడ్లాక్ స్థితిలో ఉన్నది. సో ఇది దేశాలకు సంబంధించిందే కాదు, ప్రపంచం మీద కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ ఉన్నది. అమెరికా డబుల్ యాక్షన్ చేస్తూ ఉన్నది. ఒకవైపు ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తూ, ఇంకొక వైపు రష్యా కొమ్ము కాస్తున్నట్టుగా ఉంటూ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ, ఇంకొక వైపు రష్యాకి సహకారం చేస్తున్నారని చెప్పేసి భారత్ మీద పన్నులు వేయటం. అంటే సహకారం ఏం చేయలే, అక్కడ వాళ్ళు ఉత్పత్తుల్ని కొంటున్నామని చెప్పేసి భారత్ మీద కూడా పన్నులేసి అమెరికా దుందుడుకువాద స్వభావాన్ని ప్రదర్శించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. యుద్ధం కేవలం ఉక్రెయిన్ రష్యాలకే పరిమితం కాల, దీని పరిణామాలు పరిస్థితులు అనేక ఇతర దేశాల మీద కూడా పడ్డాయి. అట్లా చెప్పాల్సి వస్తే ప్రపంచం దేశాల మీద కూడా దీని ప్రభావం ఉంది. రష్యాని బ్రెడ్ బాస్కెట్ అంటారు. యుద్ధం వల్ల గోధుమలు, సన్ఫ్లవర్ ఆయిల్ నిలిపివేయబడ్డది. ముఖ్యంగా రష్యా నుంచి అటు ఆఫ్రికా దేశాలకి, ఇటు ఆసియా దేశాలకి ఆహారాన్ని సప్లై చేసే కార్యక్రమం కూడా ఉన్నది. ఇంకా రష్యా నుంచి గ్యాసు, పెట్రోల్ ధరలు కూడా అక్కడ గ్యాస్ చమురు నిక్షేపాల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేది రష్యా. దానివల్ల సంబంధించినటువంటి దేశాలు ఆ ధరల ఆకాంక్షాన్ని నిండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది 4 ఏళ్ళు వెళ్ళి 5 సంవత్సరంలోకి. సో ఎప్పుడు ఎవరు గెలుపులకు మరొక ఓటమిని ప్రకటించదు యుద్ధం. సో కొన్ని కోర్టులు, మా భారతదేశంలో ఒక కోర్టు పాలోళ్ళ పంచాయతీ కోర్టుకు పోతే అది సంవత్సరాల తరబడి వాళ్ళు వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆ కేసును కోర్టులో వేస్తే లాయర్ ఫీజులు, కోర్టు ఖర్చులు, రానుబోను ఛార్జీలు, తిండి తిప్పలి చేసేటువంటి పనే కొట్టుకొని కోర్టు చుట్టూ తిరగటం వల్ల మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళై మనవరాళ్ళు అయ్యేదాకా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. సో ఆ కోర్టులలో పాలోళ్ళ పంచాయతీలు, ఆస్తి పంచాయతీలు, గట్టి పంచాయతీలకు వచ్చినప్పుడు సో గెలిచినోడు ఓడినోడు పరిస్థితిని అభివర్ణించాల్సి వస్తుంది. ఓడినోడు కోర్టులో ఏడిస్తే
ఆ కేసులో ఆస్తి పంచాయతీలో గెలిచినోడు ఇంటికొచ్చి ఏడుస్తాడట. పెద్ద తేడా ఏం లేదు. కానీ యుద్ధం జరిగిన తర్వాత గెలిచినోళ్ళు బహిరంగంగా ఏడ్చినా, అదే ఓడినోడు బహిరంగంగా ఏడ్చినా, గెలిచినోడు కోర్టు చందంగా అంతర్గతంగా ఏడుపు తప్పని పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే వాళ్లకు కూడా ఎంతో కొంత నష్టం జరుగుతుంది, కొంత చాలా నష్టం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు శాంతి కుసుమాలు, పావురాలు ఎగరేయటాలు ఏం ఉపయోగం ఉండదు. యుద్ధం విచక్షణ కోల్పోయి జరుగుతున్నట్టుగా. సో ఇది మారణాయుధాలు అంటే అణుబాంబులు, ఆటం బాంబులు లాగిస్తే మనం ప్రయోగిస్తే ప్రపంచ గతే మారుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఆహార పదార్థాలు, ఆయిల్ నిక్షేపాలు సరఫరా అవుతున్న పరిస్థితుల్లో అది మరింత మారణ హోమం కాకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి మీద వేసినటువంటి దాడుల ఎఫెక్ట్ ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అలాంటి అణుబాంబులు ఏమైనా ఆవేశాలకు పోయినప్పుడు దేశాధ్యక్షులు అట్లాంటి దాడులు జరిగితే సర్వనాశనం, దుంపనాశనమై మళ్ళీ ఎక్కడికో కొన్ని మధ్యయుగాల్లోకి ఈ దేశాలు వెళ్ళిపోతాయనేది మనం చెప్పచ్చు. సో ఆ విధంగా మనకు శాంతిని బోధించాలి, కానీ మనం యుద్ధాల ద్వారా పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. అమెరికా వంటి అగ్రరాజ్యాలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వ్యాపారం కోసం నీతి నిజాయితీలు లేకుండా, చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుంది. శాంతి చర్చలు జరపాలి. ఐక్యరాజ్య సమితి కూడా స్టేట్మెంట్లు ఇచ్చి పేపర్ టైగర్లా కాకుండా కూర్చోబెట్టి ఖచ్చితంగా ఇది చేయాలి. 4 ఏళ్ళు గడిచినాయి, 5వ సంవత్సరంలోకి ఎంటర్ ద డ్రాగన్. లక్షల కోట్లు బూడిదైనవి, లక్షలాది మంది మరణించారు. సరిహద్దుల కంటే మనుషులు ముఖ్యమని, ఆధిపత్యం కంటే శాంతి ముఖ్యమనేది గుర్తించాలి. తుపాకీ తూట, గొట్టం ద్వారా వచ్చే విజయం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ దురాక్రమణ లాగాలి. ఉక్రెయిన్ కూడా వాస్తవ పరిస్థితిని గమనించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో దాని ద్వారానే సమస్యల పరిష్కారం అవుతాయి. యుద్ధం ఎప్పుడూ సంపదను సృష్టించదు, కేవలం శ్మశానాలను మాత్రమే నిర్మిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం ఎప్పుడూ సంపదను సృష్టించదు, కేవలం శ్మశానాలను మాత్రమే నిర్మిస్తుంది. సో పెద్దలారా, మిత్రులారా, ఇది ఉక్రెయిన్ రష్యా సంబంధించినటువంటి ముగింపు లేనటువంటి పరిస్థితిగా, సో క్లైమాక్స్ లేని ట్రాజడీ లాగా ఇది మనకి కనిపిస్తూ ఉంది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.